సహజ సౌందర్యానికి ప్రేమకి గుర్తుగా నిలుస్తాయి మోదుగ పూలు. ఆకులు రాల్చే కాలంలో ఓవైపు చెట్టు ఎండిపోతున్నా తన అందాన్ని ఏమాత్రం కోల్పోకుండా ప్రకృతిని పరవశింపజేస్తూ ధైర్యానికి కూడా గుర్తుగా పేరు తెచ్చుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఈ పూలు చాలా అందంగా ఎర్రగా కొంచెం కాషాయ రంగుతో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. సరిగ్గా హోలీ పండుగకు నెల రోజు ముందు చెట్ల నిండా విరగపూసిన మోదుగ పూల అందంతో మండు వేసవి కూడా పండు వెన్నెలలా కనిపిస్తుంది. మోదుగ పూలు వాటి ప్రత్యేకతపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఆకులు రాల్చే శిశిర ఋతువులో అందానికి అందం తెచ్చిపెడుతున్నాయి మోదుగ పూలు. రోడ్డుకి ఇరువైపులా విరగపూసిన పూలతో ప్రకృతి రమణీయత మరింత రెట్టింపు అవుతుంది. జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఈ పూలు. ప్రతి ఏటా హోలీకి నెల రోజుల ముందు పూసే ఈ మోదుగ పూలు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కెరమేరి మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో మోదుగ పూలకు హోలీ పండుగకు ఎంతో ముడిపడి ఉంది. ముందుగా కామ దహనం రోజున వెదురు బొంగులను మోదుగ పూలతో అలంకరించి వేడుక చేసుకుంటారు. అంతేకాదు ఆదివాసీల ప్రకృతి ప్రసాదించిన రంగులతోనే హోలీ జరుపుకుంటారు. మోదుగ పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల రంగులు వాడటం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రాకపోగా చర్మ సౌందర్యం మరింతగా పెరుగుతుంది. ఇలా ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి ఇలాంటి ఆచారాలను నేటికి పాటిస్తున్నారు. ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయ పరంగా మోదుగ పువ్వుల కామదహనం రోజున మోదుగ పువ్వులను 2 వెదురు బొంగులను అలంకరించి కామదహనం చేసుకుంటారు. మోదుగ పువ్వును రంగులు తయారు చేసి ఆదివాసులు హోలీ ఆడుకుంటారు. మోదుగ పువ్వుల రంగుతో హోలీ ఆడుకోవడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు రాకుండా అని ఆదివాసులు తరతరాల నుంచి మన తాత ముత్తాతలు చెప్పినటువంటి నమ్మకంతో జరిపిస్తూ ఉంటాము. మోదుగ పూలకు చాలా ప్రత్యేకతలున్నాయి. సౌందర్యానికి, ఔషధ గుణాలకు, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రతీక. ఎరుపు కాషాయ రంగుతో మంచి ఆకర్షణతో మోదుగ పూలు ప్రకృతిని మరింత రంజింపు చేస్తాయి. పచ్చని చెట్ల మధ్య ఈ పూల రంగు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వీటికి ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. మోదుగు చెట్టు పూలు, గింజలు, చెట్టు బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇవి శరీరాన్ని చల్లబరచడంలో, చర్మ సంబంధిత సమస్యల నివారణలో, రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఆదివాసీల సంప్రదాయాల్లో మోదుగ పూలు ప్రత్యేకం. ఆదివాసీల పండుగల సమయంలో పూజలలో ఉపయోగిస్తారు. కొందరు వీటిని ఆహారంలో భాగంగా కూడా వాడతారు. మరికొన్ని ప్రాంతాల్లో వీటితో పచ్చళ్ళు కూడా పెడతారు. అలాగే వీటి రెమ్మలు, బెరడును హస్తకళల్లోనూ ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ లో సిల్క్ కాటన్ ట్రీగా పిలువబడే ఈ మోదుగు చెట్టు శాస్త్రీయ నామం బొంబాక్స్ సీబా. సంస్కృతంలో సాల్మలి అని, హిందీలో సేమల్ అని పిలుస్తారు. మొత్తానికి మండు వేసవిలో తన అందంతో ప్రకృతిని రంజింపచేస్తున్న మోదుగ పూలను ప్రకృతి ప్రేమికులు కలకాలం గుర్తుంచుకుంటారు.